Hi everyone, this is Dr. Mahesh Kumar, concerned neurosurgeon from Omega Hospitals at Chiboli. Here we have one of my best patient. If he was very good, nice recovery, fully neurological recovery, I can say. Mr. Sagar had a traffic accident with head injury, with acute spine fracture, very unstable fracture. He has severe pain. He was unable to sit even for some time and even rolling on the bed. So he was very unstable. Why I say why as an unstable was he came with hypotension, decrease in saturation and everything. So it got the evaluation was done for all as a routine trauma survey, chest, abdomen, spine and brain. So everything was been ruled out. CT brain had mild head injury. He recovered after that, very nicely recovered after 24 hours. And the spine, regarding the spine fracture, I have to operate and I have explained everything about my surgery. నా పేరు సాగర్. నాకు ఇటీవలే జూన్ 3వ తారీఖున కరీంనగర్ జిల్లా మంతిని ఏరియాలో పెద్దపల్లి దగ్గర కార్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అయితే నాకు యాక్సిడెంట్ అయిన తీరు అసలు వాస్తవంగా నేను అప్పుడు ఆ టైంలో కార్లోనే ఉన్నా, నిద్రలోనే ఉన్నా. ఆ యాక్సిడెంట్ అయ్యేసరికి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి అసలు నాకేమీ గుర్తులేదు. అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డాను నేను. అంటే యాక్చువల్లీ అన్నయ్య అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు, లెగలేని పరిస్థితి. అసలు భయం వేసింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చేంత వరకు ఇక్కడ డాక్టర్ మహేష్ గారు చూసిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాము. ఆయన ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి సర్జరీకి రిఫర్ చేశారు ఫస్ట్. కానీ సర్జరీ అన్నయ్యేసరికి కొంచెం భయం వేసింది మాకు. అన్ని డౌట్స్ అన్ని క్లియర్గా, ఎంత ఓపికగా, ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే ఆయన ఓపికగా ఆన్సర్ ఇచ్చారు మాకు. అసలు నేను ఎక్కడికి వచ్చాను, ఎక్కడికి ఎప్పుడు నాకు అర్థం కాని పరిస్థితి అయింది. ఒకేసారి ఇక్కడ బ్యాక్ సైడ్ నాకు బోన్కి దెబ్బ తగలడం వల్ల స్పైన్ సర్జరీ డాక్టర్ మహేష్ కుమార్ సార్ అని చెప్పేసి ఆ సార్ వచ్చి నాకు ట్రీట్మెంట్ చేసి అసలు నాకు ఒక 1 వీక్ తర్వాత కొంచెం అన్కాన్షియస్లోకి వచ్చేసరికి నేను నిజంగా అసలు ఉంటానా మళ్ళీ వస్తానా అనే సిచ్యువేషన్లో ఉండే నాది. ఎందుకంటే నా బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయలేదు ఆ యాక్సిడెంట్ సిచ్యువేషన్ చూసేసరికి. మ్యాక్సిమం చాలామంది నా చుట్టుపక్కల ఉందా చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ కార్ యాక్సిడెంట్ తీరుని చూసి అసలు నేను మళ్ళీ రిటర్న్గా సేఫ్గా వస్తానా లేదా అనేది కూడా డౌట్ ప్రకారంగా ఉండే. వాస్తవంగా చెప్పంటే నా అదృష్టము, నా దేవుడి దయ వల్ల నేను బయటపడ్డాము. ఇంకొకటి హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్ అని, ఇంకా దాంట్లో ఉన్న డాక్టర్స్ నాకు ఈ ట్రీట్మెంట్ వల్ల నాకు నిజంగా నేను ఇప్పుడు హ్యాపీగా కొంచెం యాక్టివ్ ఉండగలుగుతున్నా. నాకు ఈ బ్యాక్ సైడ్ సర్జరీ ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణమైనటువంటి మన ఒమేగా హాస్పిటల్ ఉన్న మహేష్ కుమార్ సార్కి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికే ఈరోజు నేను మళ్ళీ ఈ హాస్పిటల్కి వచ్చి ఆ సార్కి నేను విషయం చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అన్నయ్యకి సర్జరీ కూడా అయిపోయింది, హ్యాపీగా రికవరీ అయ్యాడు, నడవగలుగుతున్నాడు ఇప్పుడు. థ్యాంక్స్ టు మహేష్ సార్ అండ్ థ్యాంక్స్ టు ఒమేగా.